तथा एका पुण्यपरपरा पशुपतेराकारिणी రాజతే. మూగవాడు, ఎటువంటి మాటలు రానివాడు అమ్మవారిని వచ్చి ప్రతిరోజు దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంతమంది వచ్చి అడుగుతున్నారు కోరికలు, నన్ను వీడు ఏం అడగట్లేదు ఏంటని. సరే వీటికి నోరు లేదు కదా అనుకుని అడగట్లేదేమో అని అమ్మవారు నోరు ఇచ్చేసింది ఒక రోజు అనుగ్రహించి. వెంటనే ఏం చేశాడు, 500 శ్లోకాలు అమ్మవారి గురించి చెప్పాడు. మొట్టమొదటి అమ్మవారి యొక్క గొప్పతనం ఆర్యాసత్వం ఏమా. తర్వాత ఏం చేశాడు, పాదాల వికసనం. ఎందుకంటే పాదాలని ఆశ్రయించి ఉండమంటారు, ఎప్పుడు పాదాల దండం పెట్టు, పాదాలను ఆశ్రయించి ఉంటా. ఎందుకంటారంటే అహంకారం పెరగకుండా, మనమే చాలా గొప్పవాడమని మనమే మెచ్చేసుకుంటూ ఉంటాం. ఆ విధమైన అహంకారం పెరగడం వలన రావణుడు లాగా దుర్యోధనుడు లాగా తయారైపోతాం. అందుకని అహంకారం పెరగకుండా నువ్వు భగవంతుడి మీద